హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ నీలా టాక్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలనేసి నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా శారీ తీసుకొని దానికి ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఇస్తూ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దానికి ఏమేమి కావాలి ఐటమ్స్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ అయితే చీర కుచ్చులు వేసుకోవడానికి రేషం థ్రెడ్ కావాలి. ఇలా ఉంటుంది రేషం థ్రెడ్ చూడడానికి. దాని కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ అలా పడుతుంది. ఈచ్ వన్ 15 రూపీస్. ఆ తర్వాత ఇప్పుడు చూపించాను కదా గోల్డ్ కలర్, అది వచ్చేసి జెర్రీ దారం, ఇది నార్మల్ దారం, అలాగే నీడిలు. నేనైతే ఇలా 3 రకాల పూసలు అయితే తీసుకున్నాను. కొంతమంది సింగిల్ బీట్తోనే వేసేస్తూ ఉంటారు, అలాగైనా వేయచ్చు. ఆ తర్వాత సిజర్ ఇది. నేను ఇప్పుడు చూపించిన ఈ ఐటమ్స్ మొత్తం కూడా ఫ్యాన్సీ స్టోర్లోనే అవైలబుల్లో ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఒక్కొక్క రేషన్ థ్రెడ్ని 3 లేయర్స్గా డివైడ్ చేసుకోవచ్చు. నేనైతే సిల్వర్ 3 లేయర్స్, ఆ తర్వాత లైట్ గ్రీన్ వచ్చేసి 3 లేయర్స్ ఇలా డివైడ్ చేసుకొని స్టార్టింగ్లో అయితే ఒక నాట్ వేసుకున్నాను. ఆ ముడి వేసుకోవడం వల్ల చిక్కులు పడకుండా ఉంటుంది, అలాగే మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకే, అందుకోసం ఆ తర్వాత 4 లేయర్స్ నార్మల్ థ్రెడ్ని హెమ్మింగ్ నీడిల్కి అయితే ఇలా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇప్పుడు నుంచి ప్రాసెస్ చూపిస్తాను చూడండి మీకు 1 బై 1. నేను వచ్చేసి 3 రకాల పూసలు తీసుకున్నానని చెప్పాను కదా. అందులో ఫస్ట్ వచ్చేసి బుట్ట టైప్ పూస ఎక్కించుకున్నాను. ఆ తర్వాత కొంచెం పెద్ద సైజుది. ఆ తర్వాత 2 పూసలు వచ్చేసి చిన్నవి అయితే ఎక్కించుకున్నాను. ఆ చిన్నవి ఎక్కించుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ చాయిస్. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేస్తే లుక్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత నీడిల్ని ఇలా లోపల కన్న తర్వాత మళ్ళీ లాస్ట్లో వచ్చేసి కుచ్చు కట్టుకోవడానికి కొద్దిగా స్పేస్ అయితే వదులుకోవాలి. మొత్తం లాగేయకూడదు, కుచ్చు కట్టుకోవాలి కాబట్టి కొంచెం స్పేస్ వదిలి ఆ తర్వాత అన్ని పూసలలోంచి ఇలా నీడిల్ని అయితే బయటికి తీసుకురావాలి. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను చెప్పాను కదా, నేను అందుకే ఒక 3-4 టైమ్స్ నేను ఈజీగా చూపిస్తున్నాను, మీరు ఇక్కడే నేర్చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఇలా ఒక నాట్ వేసుకోవాలి, లేదంటే ఆ బుట్ట ఉంది కదా, మనం ఇంకో నెక్స్ట్ దానికి వెళ్ళేలోపు ఈ బుట్ట అయితే ఊడిపోతుంది. అందుకనేసి ఇలా నాట్ వేసుకుంటే కిందికి ఊడరాకుండా ఉంటుంది బుట్ట. అలా నాట్ వేసుకున్న తర్వాత కుచ్చు కట్టుకుని ఏమైనా స్పేస్ వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే బుట్ట, ఆ తర్వాత ఏదైనా నార్మల్ పూస, ఆ తర్వాత చిన్నవి అయితే నేను వేసుకున్నాను. ఇలా 3 ఇంకా వేరే టైప్స్ అయితే చాలా వేసుకోవచ్చు. ఏ పూసలు అయితే అవి ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత నీడిల్ని ఇలా శారీకి ఇన్సర్ట్ చేయాలి చూడండి. ఆ తర్వాత మళ్ళీ అదే పూసలలోంచి బయటికి రానివ్వాలి నీడిల్ని. ఆ తర్వాత కుచ్చు కట్టుకునేమైనా స్పేస్ వదిలేసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ముడి వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లేదంటే మనం ఇంకా నెక్స్ట్ మన పని మనం చేసుకుంటూ ఉంటే వీటి పని ఇవి చేస్తూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. అందుకే ఒక ముడి వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత ఇది కూడా చూపిస్తున్నాను చూడండి లాస్ట్ది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా వీడియోస్ చూసినా ఇంత డీటెయిల్డ్గా మేబీ ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. నేనైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనేసి కొంచెం స్లోగాని అలాగే 3-4 టైమ్స్ ప్రతిదీ చూపించాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు కూడా మనీని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీగా ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే వర్షాలు పడుతున్నాయి, సిగ్నల్స్ అయితే ఉండట్లేదు. సర్లేండి. ఆ తర్వాత ఒక రేషం థ్రెడ్ని 3 లేయర్స్గా మనం డివైడ్ చేసుకున్నాం కదా. అందులో ఒక లేయర్ తీసుకొని ఇలాగైతే 2 దారాల మధ్యలో పెట్టి ఇలా అయితే 3 వేసుకోవాలి. మామూలుగా అయితే 2 టైమ్స్ వేస్తారు, నేనైతే 3 టైమ్స్ వేస్తాను ముడి. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి ఇలాగే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది అయితే ఇవన్నీ కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకొని మళ్ళీ అటాచ్ చేస్తుంటారు. టైం వేస్ట్ పని మనకొద్దు, డైరెక్ట్గా ఇలా కుచ్చు తీసుకొచ్చి అటాచ్ చేసేయచ్చు. ఆ తర్వాత ఏదో ఒక మెజర్మెంట్ మీ సైజ్ ఎంత కావాలో, కొంతమంది బేబీ కుచ్చులు అనేసి ఇంకా చాలా చిన్నగా వేసుకుంటూ ఉంటారు, అది కంప్లీట్గా మీ చాయిస్. ఓకే, నేనైతే మెజర్మెంట్ అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను. ప్రతిసారి ఇదనే కాదు, ఏది చిక్కితే అలా మెజర్మెంట్ తీసేసుకుంటూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఒక చాక్ పీస్ అయితే తీసుకున్నాను నేను. ఒక చాక్ పీస్ మెజర్మెంట్ పెట్టేసి దాని ఇంచెస్ పైన అన్నీ నేను కట్ చేసుకుంటున్నాను ఈక్వల్గా చూడండి. మీకు ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్లో. కొంతమంది అయితే అగ్గిపుల్ల మెజర్మెంట్తో కూడా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ అగ్గిపుల్లలో హాఫ్
అలా బేబీ కుచ్చుళ్ళు అంటారు కదా, అవనేసి వేసుకుంటుంటారు. సో నేను మరీ అంత చిన్నగా అయితే వేసుకోవట్లేదు, మరీ అంత పెద్ద కుచ్చుళ్ళు అయితే వేసుకోవట్లేదు, ఓ మీడియం సైజ్ అయితే వేసుకున్నాను. సో ఆ తర్వాత జెర్రీ దారం అని చూపించాను కదా గోల్డ్ కలర్ది, సో అది ఒక 3 లేయర్స్ తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఈ జెర్రీ దారంలో కూడా గోల్డ్ కలరు, సిల్వర్ కలరు, సో 2 కలర్స్ ఉంటాయి. సో అందులో సిల్వర్ మేబీ అంత లుక్ ఇవ్వకపోవచ్చు, గోల్డ్ కలర్ జెర్రీ అయితే సో కొంచెం మంచిగా లుక్ అయితే ఇస్తుంది. ఇలా కుచ్చు కింద నుంచి కొద్దిగా అయితే వదులుకోవాలి, అది ఎందుకంటే ముడి వేసుకోవడానికి లాస్ట్లో. సో తర్వాత ఇలా దానికి రౌండ్గా ఇంకా మీరు కట్ చేసుకున్న గోల్డ్ జెర్రీ దారాన్ని అయిపోయేంత వరకు చుడుతూ ఉండాలి. సో ఇలా చుట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం గ్యాప్ వదిలేను కదా, ఇటు సైడ్ కూడా కొంచెం గ్యాప్ వదులుకొని ముడి వేసేయాలి. సో అంతే, చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా. సో ఒక 3 టైమ్స్ అయితే నేను ఖచ్చితంగా ముడి వేసుకుంటాను. సో కొంచెం టైట్గా కూడా ఉంటుంది, మనం వాటర్లో అయినా వీటిని వాష్ చేయొచ్చు, కొంతమంది చేయకూడదు అనేసి అంటుంటారు, ఏం కాదు. సో వాటర్లో పడ్డప్పుడు కొంచెం నలిగిపోయినట్లు అదో మాదిరిగా కనిపిస్తాయి, వాష్ చేయడం కంప్లీట్ అయిపోయి ఆరిన తర్వాత మళ్ళీ ఇలాగే ఫ్రెష్గానే కనిపిస్తాయి. సో దీంట్లో డౌట్ అవసరం లేదు, అందుకే రేషం థ్రెడ్ని అయితే యూజ్ చేయండి. ఓకే, నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా మధ్యలో పెట్టి కూర్చొని ఇలా 3 టైమ్స్ అయితే నాట్ వేసుకొని జాగ్రత్తగా చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోతో మీకు కుచ్చుళ్ళు వేయడం ఎలాగో కంప్లీట్గా వచ్చినట్లు. ఇంకా ఏదైనా ఇన్ కేస్ నేను ఏమైనా ఫాస్ట్గా చెప్పానో లేదా ఎలా చెప్పానో తెలియదు, ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, నేను ఆ డౌట్స్కి రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇలా మధ్యలో ఎందుకు కట్ చేస్తున్నానంటే కొంచెం దారం డిఫరెంట్గా ఉంది కదా, అందుకనేసి నేను అది కట్ చేస్తున్నాను. అది కట్ చేయకపోతే అంత గ్రాండ్ లుక్ కనిపించదు, సో ఏందో మెస్సీగా ఉంటుంది. సో అందుకే ఖచ్చితంగా మధ్యలో ముడేసుకున్న తర్వాత, అది నార్మల్ థ్రెడ్ కదా, మిషన్ థ్రెడ్, అందుకే నేను దాన్ని కట్ చేస్తాను. సో ఆ తర్వాత వేరే కలరు సిల్వర్ కలర్ అని చెప్పాను కదా, 2 కలర్స్ 1 by 1 అయితే వేసుకోవాలి, గ్యాప్ ఇస్తూ. సో అందుకే ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. 3 టైమ్స్ అయితే ఇలా నాట్ వేసుకొని ఆ చాక్ పీస్ మెజర్మెంట్స్ తీసుకొని, సో ఇలా ఎక్స్ట్రా దారాన్ని అయితే ఫస్ట్ కట్ చేసుకొని ఆ దారం ముడివేసిన దారం కనిపించకుండా ఇలా కవర్ చేసేయాలి, చుట్టూ కవర్ చేసేసి చాక్ పీస్ మెజర్మెంట్ తీసేసుకొని సో ఇలా ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను. మన ఛానల్లో బ్లౌజ్కి హ్యాండ్స్ ఉంటాయి కదా, సో ఆ హ్యాండ్స్ ఇంకా హెవీగా కనిపించడం కోసం బీట్స్ ఎలా వేయాలో వీడియో ఉంది, ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. అలాగే మీషో నుంచి తీసుకున్న చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్న శారీస్ కూడా ఉన్నాయి, ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. సో ఇలా ముడి ఖచ్చితంగా కట్ చేయాలి, ఆ ముడి కనిపించకుండా ఇలా చుట్టూ కవర్ చేసేసి మెజర్మెంట్ తీసుకొని ఈక్వల్గా కట్ చేసేసుకొని, జారిపోతుంది ఎక్కువగా. సో ఇది చాలా పొడిగా ఉంది రేషం థ్రెడ్, సో కొన్ని మరీ ఇంత పొడిగా ఉండవు. సో అవి కూడా రేషం థ్రెడ్స్ కలర్ని బట్టి ఉంటాయి, కొన్ని చాలా మందంగా వస్తాయి. సో ఇవి చాలా పలుచగా ఉన్నాయి రేషం థ్రెడ్స్ ఈ కలర్ని బట్టి. ఓకే, సో నేను ఈ నాట్ కూడా ఎలా వేయాలో జరీ దారంతో నీట్గా చూపిస్తున్నాను, ఎందుకంటే ఒకేసారి చూపిస్తే అర్థం అవుతుందో లేదో అనేసి ప్రతిదీ నేను ఒక 2-3 టైమ్స్ వేసి మరీ చూపిస్తున్నాను. సో కొంతమంది ఒక్కొక్క శారీకి ఎన్ని కుచ్చుళ్ళు వేయచ్చు అనేసి అయితే డౌట్ ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమం. సో నేనైతే 29 to 32 ఈ లోపు వేసుకుంటాను. సో అది శారీని బట్టి, కొన్ని శారీస్ చాలా పొడవుగా ఉంటాయి కదా, మీరు గమనించారో లేదో, అవి కూడా శారీస్, పట్టు శారీస్ కూడా కాస్ట్ను బట్టి లెంత్ కొన్ని ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాటికైతే 32 కుచ్చుళ్ళు, 33 అలా పడుతూ ఉంటాయి. సో నేనైతే ఇది మరీ అంత లెంత్ లేదు, నేనైతే 30 పడ్డాయి దీనికి, నేను 30 వేసుకున్నాను 3 inches గ్యాప్స్తోని. సో అది ఎక్కువగా మరీ దగ్గరగా వేసినా చూడడానికి అంత బాగోదు, మరీ కొంచెం దూరం వేసినా చూడడానికి బాగోదు. సో ఇలా అయితే ఓ మాదిరి సరిపోతుంది. సో ఇలా వేసుకున్నాకైతే ఈ శారీకి 30 కుచ్చుళ్ళు అయితే పడ్డాయి. సో మీరు 30నే వేసుకోవాలని ఏం రూల్ లేదు, సో అది మీ చాయిస్. నేనైతే జస్ట్ ఒక హింట్ ఇస్తున్నాను ఎన్ని వేసుకోవాలి ఏమి అనేసి. 33 ఇంకా లాస్ట్ మరీ ఎక్కువ వేసినా ఓవర్గా ఉంటుంది, మరీ పల్చగా వేసినా చూడడానికి అంత లుక్ కూడా అనిపించదు. సో కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ తీయాలో మీరు ఒక కామెంట్ చేయండి, నేను కొంచెం లేట్ అయినా పర్లేదు
ఖచ్చితంగా ఆ వీడియోనైతే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ ఒక్క వీడియోతో కుచ్చుళ్ళు వేయడం రాని వాళ్ళు కూడా నేర్చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. నేనైతే A to Z డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఏదైనా మర్చిపోయి ఉంటే, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.